మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మార్కెట్ ఏరియాలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 5 పేకాట రాయాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి 4,120 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. పేకాట నిషేధం అనుమతులు లేవని సిఐ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పేకాట ఆడినా నిర్వహించిన చర్యలు తప్పవని, పట్టుబడ్డ వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాటకి దూరంగా ఉండాలని ప్రజలను సిఐ సూచించారు. దాన్ని బేస్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ ఒక 5 వ్యక్తులు పేకాట ఆడుతూ మాకు దొరికారు. వారి దగ్గర నుంచి వెళ్ళి 4,120 రూపీస్ వాళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 4 సెల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. వారిని ఫర్దర్గా వారి యొక్క కోర్టుకు పంపించేసి వాళ్ళను కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే మన చెన్నూరు పట్టణంలో ఇంకా కూడా ఇటువంటి గేమింగ్ నడుస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మాకున్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా మిగతా వాళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పేకాట ఆడే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పేకాట వల్ల చాలా ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇంట్లో భార్య వాళ్ళు ఏమైనా సంపాదించి ఇంట్లోకి తీసుకొచ్చి డబ్బులు పెడితే వీటికి వ్యసనానికి లోనైపోయి ఆ యొక్క డబ్బులను వృధాగా ఇటువంటి వ్యసనాలకు ఖర్చు పెట్టి చేయడం వల్ల పిల్లల చదువుల కొరకు దాని కొరకు లేకపోతే దాచుకున్న డబ్బులన్నీ ఇట్లా వృధా ఖర్చు అవుతాయి. కాబట్టి ఫ్యామిలీలలో ఈ పేకాట వలన భార్య భర్తలు గొడవలు జరగడం, తాగుడుకు అలవాటు పడడం ఇటువంటి జరిగి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఇటువంటి పేకాట జోలికి పోవద్దని చెప్పి పేకాట ఆడే వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంకా వేరే సంబంధించినటువంటి వ్యసనాలు అయినా, గంజాయి అయినా కూడా, గుడుంబ అయినా కూడా అటువంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు దూరంగా ఉండాలి. వాటికి బానిస అయిపోయి ఫ్యామిలీలో గొడవలు కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటూ ఇటువంటిది ఏదైనా ఉన్నా గుడుంబ అమ్మే వాళ్ళు కానీ, గాంజాకు సంబంధించిన కానీ, పేకాటకు సంబంధించిన కానీ మీరు నిర్భయంగా 100కు ఫోన్ చేయండి. 100కు ఫోన్ చేయండి. మీరు చెప్పే విషయం గోప్యంగా ఉంచుతుంది. ఎవరికి కూడా మేము బయట పెట్టడం ఉండదు. కాబట్టి ధైర్యంగా మీరు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.